పంచుకోవాలని దేవుడు నా మనసులో ఉంచిన అంశం, జీసస్ ద రీసోర్స్ ఆఫ్ రిసరెక్షన్. యేసయ్య పునరుత్థానమునకు కారణం. యేసయ్య పునరుత్థానం పొందటమే కాదు, ఆయనే పునరుత్థానమునకు కారణమై ఉన్నారు. జీసస్ ద రీసోర్స్ ఆఫ్ రిసరెక్షన్. మనమందరూ కూడా యేసయ్య పునరుత్థానం పొందినట్లుగా మనము కూడా ఒకరోజు మరణమును గెలిచి పునరుత్థానం పొందబోతున్నాం. అది దేవుని వాక్యం ప్రకటిస్తున్న సత్యం. మత్తయి రాసిన 28వ అధ్యాయం 1 నుండి 6 వచనములను చదివినట్లయితే, Now after the Sabbath, as it began to dawn toward the first day of the week, Mary Magdalene and other Mary came to look at the grave. And behold, a severe earthquake had occurred, for an angel of the Lord descended from heaven and came and rolled away the stone and sat upon it. And his appearance was like lightning, and the clothing as white as snow. The gods shook for fear for him and became like dead men. The angel said to the woman, Do not be afraid, for I know that you are looking for Jesus who has been crucified. He is not here, for he has risen, just as he said. Come see the place where he was laying. ఇక్కడ ఉదయకాలమున మేరీ మగదలేనా ఇంకా ఒక మరియా ఉదయకాలంన లేచి యేసయ్య ఉంచబడిన సమాధిని చూడటానికి అక్కడ వెళ్ళారంట. అక్కడ వెళ్ళినప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. ఒక దేవదూత ఆకాశం నుండి దిగి వచ్చి ఆ రాయిని తొలగించి దాని మీద ఎక్కి కూర్చున్నారంట. ఆయన వస్త్రం అయితే మంచు వలె దగదగాన్ని మెరుస్తుందంట. ఆయన అక్కడ కావలికి ఉంచబడిన కాపలదారులు దాన్ని చూసిన తర్వాత, ఆ భూకంపంని దేవదూతని చూసిన తర్వాత గడగడ భయముకు వణికి వాళ్ళు చచ్చిన వారిలాగే పడిపోయారంట. అప్పుడు ఆ దేవదూత వాళ్ళని చూసి, ఆ స్త్రీలను చూసి, భయపడవద్దు, మీరు సిలువ వేయబడిన యేసుని చూసి వచ్చారు. ఆయన ఇక్కడ లేరు, ఆయన లేశారు, రండి వచ్చి చూడండి, ఆయన వేసిన స్థలంని చూడండి అని చెప్పి ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ మత్తయి కొన్ని విషయంలో రాశారు, యోహాన్ కొన్ని విషయంలో రాశారు. యోహాన్ రాయని దాన్ని మత్తయి రాయని దాన్ని యోహాన్ రాశారు. కనుక ఈ పునరుత్థాన విషయంలో చాలా కార్యములు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ తర్వాత మనం చూస్తున్నాము, ఆ కాపలదారులు వెళ్ళి ప్రధాన యాజకులకు తెలియపరచగా వారు చెప్పారంట, ఈ విషయంని ఎవరికి చెప్పొద్దు. అడిగితే వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన శరీరంని దొంగలించుకొని వెళ్ళారు అని చెప్పి, మేము నిద్రపోచుండగా ఆయన శరీరంని దొంగలించుకొని వెళ్ళారని చెప్పండి అని చెప్పి వాళ్ళకి డబ్బు ఇచ్చారు అని చెప్పి వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే యేసయ్య ఇక్కడ మనం చూస్తున్నాము, వారు యేసయ్య పాదంని పట్టుకొని దే టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఒక యోహాను సువార్తలో యేసయ్య నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి, నేను మన తండ్రి దగ్గర వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు అని చెప్పి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ శిష్యులు వారు వినిన ప్రకారం, ఎరిగిన ప్రకారం వాళ్ళు సత్యంని రాశారు. ఇక్కడ మనం ధ్యానించిన రీతిగా యోహాను సువార్తలో 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము, ఒక డిసిప్లిన్ యేసయ్య నేర్పిస్తున్నారు. బట్ రోల్డ్ అప్ చూస్తాం, ద ఫేస్ క్లాత్ విచ్ హ్యాడ్ బీన్ ఆన్ హిస్ హెడ్ నాట్ లేయింగ్ విత్ లినెన్ ర్యాపింగ్స్ బట్ రోల్డ్ అప్ ఇన్ అ ప్లేస్ బై ఇట్ సెల్ఫ్. ఆయన తల రుమాలు నారబట్టలు ఎద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టబడి ఉండుట చూసిరి. ఇక్కడ యేసయ్య పునరుత్థానం పొందినప్పుడు ఆయన చుట్టూ వేసిన తల రుమాల్ని చుట్టి ఒక చోట్ల అనగా మడతేసి ఒక చోట్ల వచ్చారంట. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? ఒక డిసిప్లిన్. మీ ఇంటికి వచ్చి చూస్తే మీ బట్టలు, మీ బెడ్రూమ్లో, మీ ఇంట్లో వచ్చి చూస్తే మీ బట్టలు ఎలా ఉండాలంట? అలా ఒకదాని మీద ఒకటి కదా, నీట్గా. యేసయ్య ఒక పాఠంని నేర్పిస్తున్నారు, ఒక డిసిప్లిన్ని. తన పునరుత్థానం పొందిన తర్వాత కూడా ఒక నేర్పిస్తున్నది ఏంటంటే, మన సిస్టమేటిక్గా ఉండాలి. మన బట్టలు కూడా నీట్గా ఉంచబడాలి. అదే ఇక్కడ నేర్చుకుంటున్నాం. సరే, మనం వాక్యంలో వస్తాం.
రిసరెక్షన్ ద హోప్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. పునరుత్థానం అనేది యేసయ్య మరణించారు, పునరుత్థానం పొందారు. ఒక కొటేషన్ చదివాను, ఈ లోకంలో 4200 మతాలు ఉన్నాయంట. 4200 రిలీజియన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. నేను హిమాచల్ ప్రదేశ్లో 2000 సంవత్సరంలో పరిచయం చేస్తున్నప్పుడు మేము కొండలు లోయలు అన్ని ప్రాంతంలోకి వెళ్ళి కరపత్రికలు ఇస్తూ వస్తున్నప్పుడు ఒక చోటుకు వచ్చాం. అక్కడ అన్ని యాపిల్ ట్రీలే ఉండిద్ది, యాపిల్ చెట్లే ఉండిద్ది. అలా మనం ఎంతైనా తినవచ్చు, కానీ దాన్ని అమ్మటానికి తీసుకెళ్ళకూడదు. కనుక అలా మేము ఒక చోట్లో యాపిల్ని తీసి తింటున్నప్పుడు ఆయన వచ్చి మీరు ఎవరు ఏంటి అన్నారు. కరపత్రిక ఇచ్చాం, ఆయన తీసుకెళ్లారు. నేను ఒక మతంని స్థాపించాను, అక్కడ ఏదేదో ఉన్నాయి, అలా మోసుకు వెళ్ళే పల్లకిలా చాలా వస్తువులు ఉన్నాయి. నేను ఒక మతంని ప్రారంభించాను అని చెప్పి ఆయన ఒక గదికి తీసుకెళ్లారు. కొండ పైన గదిలో ఎన్ని దేవుళ్ళని ఆయనకు తెలుస్తో, ఎన్ని ఫోటోలు దొరికిద్దో అన్నిటినీ, హాల్ అంతా కూడా అన్ని రకాలు దేవుళ్ళు ఫోటోలు ఎన్నెన్నో ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు ఫోటో లాంటిది ఒకటి మాత్రం పెద్ద సైజులో ఉంది. ఆయన చెప్పారు, ఈ అన్ని దేవుళ్ళ కంటే ఈయన గొప్పవాడిని నాకు తెలుసండి అన్నారు. కానీ నేను ఒక మతంని ప్రారంభించాను. అలా మొత్తం 4200 మతాలు ఉన్నాయంట ఈ లోకంలో. ఆ 4200 మతాల్లో యేసు ప్రభు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. లేస్తానని చెప్పిన వారు ఎవ్వరు లెగవలేదండి. లేస్తాను వైజాగ్ వెళితే అక్కడ రోజ్ టెంపుల్ ఏదో ఒక చర్చి ఉంటుంది, రోజ్ చర్చ్ ఏదో. ఆ చర్చికి వెళ్ళే దారిలో అక్కడ కూడా ఒక అతను సమాధి ఉంటుంది. ఆయన నేను లేస్తాను అని చెప్పారంట. ఖచ్చితంగా లేస్తారని. ఇంకా ఆయన సమాధి అలాగే ఉంది. ఎంతోమంది తాము దేవుడిగా ప్రకటించుకున్న వారు ఉన్నారు, కానీ ఎవరు కూడా పునరుత్థానం పొందలేదు. యేసయ్య పునరుత్థానం పొందారు, దాన్ని విశ్వసిస్తే అది ఆశీర్వాదం. కానీ దానికంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 13-14 వచనంలో మనం చదువుతున్నాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 13-14 వచనంలో మనం ఈ మాటలను చదువుతున్నాం. చూడండి. బట్ ఇఫ్ దేర్ ఇస్ నో రిసరెక్షన్ ఆఫ్ ద డెడ్, నాట్ ఈవెన్ క్రైస్ట్ హస్ బీన్ రైజ్డ్, అండ్ ఇఫ్ క్రైస్ట్ హస్ నాట్ బీన్ రైజ్డ్, దెన్ అవర్ ప్రీచింగ్ ఇస్ వైన్, యువర్ ఫెయిత్ ఇస్ వైన్. పౌలపోస్ చెప్తున్నారు, ఒకవేళ యేసు ప్రభు మరణముని గెలిచి పునరుత్థానం పొందకపోతే నేను ప్రకటిస్తున్నది వృద్ధమే, మీరు విశ్వసిస్తున్నది కూడా వృద్ధమే. కానీ మనం దేవుని పిల్లలముగా మన విశ్వాసం ఎక్కడ ఉందంటే, మన యేసు ప్రభు మరణమును గెలిచి పునరుత్థానం పొందారండి. దేవునికి స్తోత్రం చెప్దామా? మన యేసయ్య పునరుత్థానం పొందారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతున్నాము. యేసయ్య ఇలాగ చెప్తున్నారు, ఐ యామ్ ద రిసరెక్షన్ అండ్ లైఫ్ అని చెప్పి యేసయ్య చెప్తున్నారు. నేనే పునరుత్థానమును జీవమును, నేనే పునరుత్థానం, నేనే జీవము, నేనే. నా యందు విశ్వాసం ఉంచేవారు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికి చనిపోరు. అది క్రైస్తవ విశ్వాసం అంటే. విశ్వసించేవారు బ్రతుకుతారు, చనిపోయిన వారు ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ కూడా బ్రతికుంటారు. మరణం లేదు. దేవుని పిల్లలకు రెండవది మరణం అనేది లేదని స్పష్టంగా మనం చూస్తున్నాం. యేసయ్య ద సోర్స్ ఆఫ్ రిసరెక్షన్, ఆయనే పునరుత్థానమునకు కారణం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13-18 వచనం వరకు మనం చదివినట్లయితే, గాడ్ విల్ బ్రింగ్ విత్ జీసస్ those who have fallen asleep with him. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13-18 వచనం వరకు మనం పునరుత్థానం గురించి
యేసయ్యతో పాటు మరణించే విషయం గురించి మనం చూస్తున్నాం. కనుక మనం చనిపోయిన అందరూ కూడా మరలా లేస్తాం. ఎవరైతే క్రీస్తునందు మరణించారో మనం ఒకరిని ఒకరు చూసుకుంటాం. ఈ లోకంలో మరణం మనల్ని ఎడబాయదు. మరణం ప్రేమించే వాళ్ళు మరణిస్తే అది అందం కాదు, మనకు దుఃఖం ఉండిద్ది. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనకు దుఃఖం, బాధ ఉండిద్ది. కానీ మరణం ఒక ముగింపు కాదు. మన పరలోక రాజ్యంలో మరలా ఇదే ప్రేమతో ఉన్న సహవాసంని మనం కొనసాగిస్తగలుగుతాం. కానీ మనుషులకున్న శారీరకమైన వివాహరహితమైన సంబంధం ఏమి పరలోక రాజ్యంలో ఉండదు. కానీ అక్కడ దేవదూతల వలె ఉంటామంట. కానీ మనం ప్రేమను పంచుకోగలుగుతాం, మనం ప్రేమతో ఉండగలుగుతాం. దానికే లాజరు చనిపోయిన తర్వాత అబ్రహాం రొమ్ము మీద ఆనుకొని కూర్చున్నారంట, ఆదరించబడుతున్నారంట. పరలోకంలో కూడా మనం ఒకరిని ఒకరు ఆదరించగలుగుతాం. చాలా బాధలతో, వేదనలతో, యాక్సిడెంట్లు చనిపోయిన వారు, రోగంలో చనిపోయిన వారు, చాలా విధమైన సామాన్యమైన మరణించిన వారు అందరినీ కూడా దేవుడు ఆదరిస్తారంట. మనకు ముందు ఉన్న అబ్రహాం పెద్ద పరిశుద్ధులు ఆదరిస్తారు. మనం కూడా మన పిల్లల్ని ఆదరించగలుగుతాం. కనుక మనం దుఃఖపడని అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కొన్ని విషయముల్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రిడిక్షన్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. యేసయ్య తన పునరుత్థానం గురించి ముందుగానే తెలియపరిచారు. మత్తయి రాసిన 16వ అధ్యాయం, మత్తయి రాసిన 16వ అధ్యాయంని తీసుకుంటాం. యేసయ్య 4 పర్యాయం తన పునరుత్థానం గురించి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 21వ వచనంలో కింద భాగంలో చూస్తున్నాం, అండ్ బి రైజ్డ్ ఆన్ ద థర్డ్ డే. 3వ దినం లేపబడతారు. For that time Jesus began to show his disciples that he must go to Jerusalem and suffer many things from the elders and chief priests and scribes and be killed and be raised upon the third day. యేసయ్య పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను హింసించబడి ఆయన సిలువ వేయబడిన తర్వాత 3వ దినం లేస్తాను అని చెప్తున్నారు. అలాగే 17వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతున్నాము, దే విల్ కిల్ హిమ్ అండ్ హీ విల్ బి రైజ్డ్ ఆన్ ద థర్డ్ డే. యేసయ్యని చంపుతారు, ఆయన 3వ దినం మరలా పునరుత్థానం పొందుతారు. అలాగే 20వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాము. 20వ అధ్యాయం 19వ వచనంలో, అండ్ విల్ హ్యాండ్ హిమ్ ఓవర్ టు ద జెంటైల్స్. ఆయన అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. 20వ అధ్యాయం 19వ వచనం ఇక్కడ చూస్తున్నాము, will hand him over to the Gentiles to mock him and scourge him and crucify him, and the third day he will be raised up. 3వ దినం ఆయన హింసిస్తారు, బాధ పెడతారు, కొడతారు. 3వ దినం ఆయన మరణంని గెలిచి లేస్తారు. 26వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం చదువుతున్నాము. 32వ వచనం, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. మీకంటే ముందు నేను గలిలయకు వెళ్ళెదను. ఇక్కడ యేసయ్య ఆయన మరణంని, పునరుత్థానంని గురించి పదే పదే యేసయ్య చెబుతానే వస్తున్నారు. నేను మరలా లేస్తాను చెప్తున్నారు. కానీ మనం ఈరోజు చదివిన యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, 20వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో, అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులో నుండి లేచుట అగత్యమను లేఖనము ఇంకను గ్రహింపలేదంట. దేవుడు ఎన్నిసారి నేను లేస్తాను చెప్పినా కూడా ఎవ్వరు నమ్మలేదండి. ఈ మరియా, మార్తా, మగదలైన మరియా, ఇంకా ఒక మగదలైన మరియా గురించి చాలా ప్రేమ అండి. యేసయ్య అంటే ఎంత ప్రేమ అంటే ఆమెకే మొట్టమొదటిసారిగా యేసయ్య పునరుత్థానం పొందిన తర్వాత తను తాను కనపరుచుకున్నారంట. కనపరుచుకోవటమే గాక వెళ్ళి నా శిష్యులకు చెప్పు అని చెప్పి పంపించారు. మొదటి సువార్థికురాలు, గొప్ప ప్రసంగి ఆమె మగదలైన మరియా. ఇక్కడ మనం చూస్తున్నాము, యోహాను కూడా చూసి నమ్మారంట. లేఖనాలని వాళ్ళు నమ్మలేకపోయారు, గ్రహించలేకపోయారు.
దీన్ని ఎంత బాధాకరమైన విషయం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం 10వ వచనం 11వ వచనంలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో 10-11లో సో ద డిసైపుల్స్ వెంట్ అవే అగైన్ టు దేర్ ఓన్ హోమ్. వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారంట. కానీ 11వ వచనంలో బట్ మేరీ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద టూమ్ వీపింగ్ అండ్ సో యాజ్ హీ వెప్ట్ she stooped and looked into the tomb. ఆమె అక్కడే కూర్చొని ఏడవటం, అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయినా కూడా ఆమె ఒంటరిగా ఉందంట. మనం యేసయ్యను దర్శించాలంటే, యేసయ్యను ఎరగాలంటే ఒంటరిగా దేవుని సన్నిధిలో ఉండటం చాలా ప్రాముఖ్యమండి. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా కూడా మగదలేన మరియా ఎంత ప్రేమ కలిగిన ఒక స్త్రీ అంటే ఆమె యేసయ్య కొరకు అక్కడ వేచి ఉండటం వలన ఆమె గొప్ప కృపను పొందుకుంది. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలు వేచి ఉండటం చాలా ప్రాముఖ్యం. మొదటిగా నేను చెప్పింది ప్రిడిక్షన్ ఆఫ్ రిసరెక్షన్ ఆఫ్ జీసస్. యేసయ్య తన గురించి తాను ముందుగానే తన పునరుత్థానం గురించి ప్రకటించారు. రెండవది ప్రామిస్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. యేసయ్య నేను పునరుత్థానం పొందుతాను, మీరు కూడా పునరుత్థానం పొందుతారు అని చెప్పి ప్రమాణం చేశారు. చాలా వాగ్దానంలో ఇచ్చారు. యోహాను సువార్త తీసుకుంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంని చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో యేసు దేవాలయంలో పడగొట్టి 3 దినములలో నేను దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యేసయ్య చెప్తున్నారు, ఈ దేవాలయంని పడగొట్టి అనగా యేసయ్య చెప్తున్నది తను శరీరం గురించి చెప్తున్నారు. చూడండి, యేసయ్య దేవాలయంని చెప్తున్నది తన శరీరం గురించి చెప్తున్నారు. ఈ దేవాలయంనే నేను పడగొట్టి 3వ దినం నేను లేస్తాను. యేసయ్య అదే చెప్తున్నారు. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ ద అథారిటీ టు లే డౌన్ హిస్ లైఫ్ అండ్ టేక్ ఇట్ అప్ అగైన్. యేసయ్య చెప్తున్నారు, మనుష్య కుమారుడుకు ప్రాణం పెట్టుటకును మరలా పునరుత్థానం పొందుటకును అధికారం ఉందని యేసయ్య చెప్తున్నారు. తన దేహం దేవాలయం అంట. యేసయ్య చెప్తున్నారు, మనం యేసయ్య ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. మన దేహం ఎలా ఉండాలండి? పరిశుద్ధాత్మకు దేవాలయముగా ఉండాలి. ఎలా ఉండాలి? మన దేహం ఎలా ఉండాలండి? పరిశుద్ధాత్మకు, అందరు చెప్పాలి, ఎలా ఉండాలండి? దేవాలయముగా ఉండాలి. మన దేహం దేవాలయముగా ఉండాలి. అప్పుడే మనం లేపబడతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. For just as the Father raises the dead and gives them life, even so Son also gives life to whom he wishes. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి చనిపోయిన వారిని ఎలాగూ లేపుతారో అలాగే కుమారుడు కూడా ఆయనకి ఎవరు ఇష్టమో వారిని లేపి వాళ్ళని బ్రతికిస్తారంట. కనుక క్రైస్తవులు అందరూ కూడా యేసయ్యను విశ్వసించి అందరూ కూడా మరలా పునరుత్థానం పొందుతాం. మనకు పునరుత్థానం ఉంది. మరణం ఒక ముగింపు కాదు. మీ ఇంట్లో దానికే అందరూ యేసయ్యను ఎరగాలి. మీ భర్త యేసయ్యను ఎరగాలి, మీ అమ్మ నాన్న యేసయ్యను ఎరగాలి, మీ పిల్లలు యేసయ్యను ఎరగాలి. దేనికో కన్నీళ్ళు కార్చటం కాదండి. వాళ్ళు రక్షణ కొరకు కన్నీళ్ళు కార్చాలి, వాళ్ళు పాప క్షమాపణ కొరకు కన్నీళ్ళు కార్చాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మీరు మీ భర్తను నిజంగా ప్రేమిస్తే, మీ భార్యను నిజంగా ప్రేమిస్తే, మీ పిల్లల్ని నిజంగా ప్రేమిస్తే, మీ మనస్సంధానం నిజంగా ప్రేమిస్తే మీరు వారి కొరకు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం మరలా జీవించబోతున్నాం. ఈ లోకంలో మాత్రమే ప్రేమ కలిగి మరణము తర్వాత ఒకరు నరకంలో ఒకరు పరలోకంలో ఉండటం కాదు. మనం కలిసి ఉండాలంటే ఇక్కడి నుండే యేసయ్యను నమ్ముకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. No one come to me unless the Father who sent me draws him, and I will raise him up on the last day. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా ఎదుకు రాడు. అంత్య దినమున వాడిని నేను లేపుదను. యేసయ్య చెప్తున్నారు, నా తండ్రి ఎవరిని ఆకర్షించకపోతే ఎవరు నా దగ్గర రారు. మీరందరూ కూడా పరలోకపు తండ్రి చేత ఆకర్షించబడ్డారు కనుకనే మీరు ఈ దినం దేవుని సన్నిధిలో ఉన్నారు. చేతులు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? మనం దేవుని సన్నిధిలో ఉండుటకు కారణం ఏందండి? మన దేవుని సన్నిధిలో ఉంట కారణం ఏంటి? పరలోకపు తండ్రి మిమ్మల్ని నన్ను ఆకర్షించారు. ఏం చేశారండి? అందరు చెప్తాం, ఏం చేశారు? ఆకర్షించారు.
పరలోకపు తండ్రి మిమ్మల్ని నన్ను ఆకర్షించారు కనుకనే మనం ఇక్కడ ఉన్నామంట, యేసే దగ్గర వస్తున్నామంట. కనుక యేసే ఏం చేస్తారంట? చివరి దినమున మనల్ని లేపుతారంట. ఏం చేస్తారంట? నేను లేస్తాను. చెప్పండి, నన్ను యేసయ్య లేపుతారు. నేను మరణం నుండి లేస్తాను. నాకు మరణం ముగింపు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినము నేను వారిని లేపుదును. అంత్య దినము నేను వారిని లేపుదును. ఈ యేసయ్య శరీరమునే యేసయ్య చెప్పారు, ఈ రొట్టె నా శరీరమునకు సాదృశ్యం, ఈ ద్రాక్షరసం నా రక్తమునకు సాదృశ్యం. నా శరీరమును తిని నా రక్తమును త్రాగేవారు నిత్య జీవము కలవారు, అంత్య దినమున వారిని లేపుదును. ఎంతమంది యేసయ్య బల్లలో పాలు పొందుతున్నారండి? ఎంతమంది యేసయ్య బల్లలో పాలు పొందుతున్నారు? చేయెత్తి చూపండి. ఎంతమంది ఇంకా యేసయ్య బల్లలో పాలు పొందట్లేదు? ఎందుకు? మీరు యేసయ్య చేత మీరు అంత్య దినంలో లేపబడాలంటే, నిత్య జీవం కలిగి ఉండాలంటే యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందటం చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు పెద్దలు అందరు కూడా చెప్తున్నాను, యేసయ్య శరీరంలో పాలు పొందేవారు, యేసయ్య రక్తంను త్రాగేవారు నిత్య జీవం కలిగి ఉంటారు. వారిని అంత్య దినమున యేసయ్య లేపుతారంట. రెండు చేతులెత్తి దేవుని స్తుతిస్తామా? ఎంత గొప్ప ధన్యతను యేసయ్య మనకు అనుగ్రహించారండి. యేసయ్య గొప్ప ధన్యతని మనకు అనుగ్రహించారు. ఆయన శరీరంని తిని రక్తంని త్రాగుటకు. మూడవదిగా, పర్పస్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. యేసయ్య పునరుత్థానమునకు ఒక కారణం ఉందండి, ఒక పర్పస్ ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో, బట్ వెన్ దిస్ పెరిసబుల్ విల్ హ్యావ్ పుట్ ఆన్ ద ఇంపెరిసబుల్ అండ్ దిస్ మార్టల్ విల్ హ్యావ్ పుట్ ఆన్ ద ఇమ్మోర్టాలిటీ, దెన్ విల్ కమ్ అబౌట్ ద సేయింగ్ దట్ ఈస్ రిటన్, డెత్ ఈస్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్యమైనది అమత్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణం మృంగివేయబడినని ప్రాయబడిన వాక్యము నెరవేరెను. విజయమందు మరణము మృంగివేయబడింది. విజయం అంటే ఏంటి? పునరుత్థానం. ఒకరోజు పునరుత్థానం పొందినప్పుడు ఈ మరణం మింగివేయబడుతుంది. మన శరీరం యేసయ్య శరీరంలో మారిపోతుంది. మన వాక్యంలో చదువుతున్నాం, యేసయ్య శిష్యులు ఒక గదిలో యూదులకు భయపడి వాళ్ళు తలుపేసుకొని ఉండగా యేసయ్య వారి మధ్యలో వచ్చి నిలబడ్డారంట. వారిని మొక్కరంట, పూజించారంట. తలుపు వేయబడినప్పుడు యేసయ్య ఎలా లోన వచ్చారు? ఆ శరీరమే పునరుత్థాన శరీరం. అప్పుడు థామస్ అనబడిన వ్యక్తి, తోమా అనబడిన శిష్యుడు అక్కడ లేడు. ఆయన చెప్తున్నారు, యేసు ప్రభు గాయముల్ని నా చేతులు పెట్టిద్దే తప్ప నేను విశ్వసించను అని చెప్తున్నారు. యేసయ్య ఒక వారం రోజుల తర్వాత మరలా ఆ చోటుకు వస్తున్నారు. వారం రోజుల తర్వాత వచ్చి ఆ తోమా దగ్గర చెప్తున్నారు, తోమా మరలా అప్పుడు కూడా వాళ్ళు గది లోపల ఉన్నారు. డోర్ హ్యావ్ బీన్ షట్. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ అధ్యాయం. డోర్స్ హ్యావ్ బీన్ షట్ and stood in their midst and said, peace be with you. మరలా యేసయ్య రెండవ పర్యాయం వచ్చి తలుపులు మూయబడి ఉంది, యేసయ్య లోన వచ్చారంట. 19వ వచనంలో కూడా అదే మాట చదువుతున్నాం. The disciples were for the fear of Jews. Jesus came and stood in the midst and said to them, peace be with you. యేసయ్య అక్కడ కూడా when the doors were shut where the disciples were, తలుపు వేయబడి ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా యూదులకు భయపడి ఉన్నప్పుడు యేసయ్య వారి మధ్యలో వచ్చారంట. తలుపు వేయబడి ఉన్నా కూడా లోన ప్రవేశించారే, అదే పునరుత్థాన శరీరం. అయితే అక్కడ ఆ పునరుత్థాన శరీరంని ముట్టగలుగుతాం. దానికే తోమా దగ్గర చెప్తున్నారు 27వ వచనంలో, then he said to Thomas, reach here with your finger, see my hands, and reach here your hand and put it into my side. Do not be unbelieving but believing. నువ్వు వచ్చి నా గాయములను ముట్టుకొని చూడు,
నా పక్కన ముట్టుకొని చూడు అని చెప్పి చూస్తున్నారు. ముట్టుకోగలుగుతాం. అది పునరుత్థాన శరీరం. హల్లెలూయా. తలుపు వేయబడి ఉన్న లోన వెళ్ళే శరీరం, ముట్టుకొనే కలిగిన శరీరం. దానికే పరలోక రాజ్యంలో మనం వెళ్ళిన వెంటనే, పరలోక రాజ్యంలో ప్రవేశించిన వెంటనే మనకు ముందు చనిపోయిన వాళ్ళని వెళ్ళి మనం కౌగిలించగలుగుతాం. మనకు శరీరం ఈ లోకంలో ఉన్న ఒక తాకిడి అంటే ఒక మామిస ఇచ్చలు అది ఏమీ ఉండదు. మనం కౌగిలించుకుంటే ఒక వివాహరితమైన ఒక ఫీలింగ్స్ ఏమీ రాదు. ఒక యవ్వన వయసులో ఉన్న ఒక ఫీలింగ్స్, ఒకరిని ఒకరు ముట్టుకుంటే వచ్చిన ఒక భార్య భర్త ఒకరిని ఒకరు కౌగిలించుకుంటే లైంగిక ఒక ఫీలింగ్ అదంతా కూడా ఏమీ అక్కడ ఉండదు. కానీ ఒకరిని ఒకరు మనం ముట్టుకలుగుతాం, కౌగిలించగలుగుతాం, ముద్దు పెట్టగలుగుతాం. అక్కడ కన్నీళ్ళు కూడా వచ్చిందని యేసయ్య చెప్తున్నారు. బాష్ప బిందువుల్ని ఆయనే తుడుస్తారంట. అది పునరుత్థాన శరీరం. అయితే యేసయ్య మనకు 1 కొరింథీ 15:54 ఇలాగూ ప్రకటిస్తున్నారు, డెత్ ఈస్ స్వాలోడ్ అప్ ఇన్ విక్టరీ. మరణమునే పునరుత్థానం గెలిసిద్ది అని చెప్పి దేవుడు కారణం చెప్తున్నారు. అలాగే 1 కొరింథీ పత్రిక 15:17 మనం చదువుతున్నాం. 1 కొరింథీ పత్రిక 15:17 మనం చదువుతున్నాం. అండ్ ఇఫ్ క్రైస్ట్ హస్ నాట్ బీన్ రైజ్డ్, యువర్ ఫెయిత్ ఈస్ వర్త్లెస్ అండ్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ సిన్స్. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. వాక్యమును వినండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. ఇంకా యేసయ్య ఒకవేళ పునరుత్థానం పొందకపోతే మన విశ్వాసం వ్యర్థమే, మనం ఇంకా పాపంలోనే ఉన్నామంట. కానీ యేసయ్య పునరుత్థానం పొందటం వలన మనల్ని మనకు పాపం నుండి విజయంను దయచేస్తున్నారు. మన పాపమునే జయించగలుగుతున్నాం. యేసయ్య పాపమునే క్షమించటం మాత్రం కాదండి, పాపం మీద విజయంను దయచేశారు. ఎప్పుడు? ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది? మన పాపములు క్షమించబడ్డాయి. యేసయ్య చెప్తున్నారు కదా, ఇది నూతన రక్త నిబంధన, ఈ రక్తముతో నేను నూతనముగా నిబంధన చేస్తున్నాను, పాప క్షమాపణకైనా ఏర్పరిచిన నిబంధన రక్తం అంటున్నారు. ఆయన సిలువలో మరణించినప్పుడు మన పాపములు క్షమించబడ్డాయి. కానీ ఆయన పునరుత్థానం పొందినప్పుడు మన పాపం నుండి మనకు విమోచన కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్పకూడదు, హల్లెలూయా అనాలి. హల్లెలూయా అనే పదం బైబిల్లో 2 పర్యాయమే ఉంది. 2 పర్యాయం ఉంది. అది కూడా దేవదూతలు మాత్రమే పలికారు. అది కూడా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మాత్రమే ఉంది. 2 పర్యాయం ఉంది. యేసు ప్రభు కానీ తన శిష్యులు కానీ ఎవరు కూడా హల్లెలూయా అన్న పదం బైబిల్లో వాడిందే లేదు. దేవదూతలు మాత్రమే వాడారు. 2 సారే వాళ్ళు, అది కూడా పరలోకంలో హల్లెలూయా అనే పదంని వాడారు. హల్లెలూయా అని చెప్తున్నప్పుడు ఒక్కొక్కరు హల్లెలూయా హల్లెలూయా అంటారు. ఇలా చెప్పలేదు. వాళ్ళు చెప్పినప్పుడు 2 సారి పరలోకంలో దేవదూతలు మాత్రమే పలికారు. ఎలా పలికారు తెలుసా? హల్లెలూయా అని పలికారు. వాళ్ళు గంభీరమైన శబ్దముతో సంతోషంగా పలికారు. కనుక ఎప్పుడైనా మనం పద్దాకల చీటికి మాటకి కూర్చున్నా లేచిన హల్లెలూయా స్తోత్రం ఇది కాదు. మనం హల్లెలూయా అన్న పదమును వాడితే గంభీరంగా వాడాలి, దేవుని స్తుతించినట్లుగా వాడాలి. అది ఈనాడు చాలామందికి ఊత పదముగా మారిపోయింది. ప్రతి దానికి హల్లెలూయా 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 అంటూ ఉంటారు. అది యేసయ్య కానీ శిష్యులు కానీ ఎవరు ఆ పదంని వాడినట్లుగా బైబిల్లో ఎక్కడ లేదు. ఒకే ఒక అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2 పర్యాయం దేవదూతలు మాత్రమే వాడారు. కనుక హల్లెలూయా చెప్తేప్పుడు ఎలా చెప్పాలండి? హల్లెలూయా. మరలా అలాగే చెప్తున్నారు. ఎలా చెప్పాలి? హల్లెలూయా అనాలి. చెప్పండి. హల్లెలూయా కాదు, హల్లెలూయా. అలాగే దేవదూతలు చెప్పారు. ఓకే. అయితే మనల్ని యేసయ్య మరణించినప్పుడు మన పాపములు క్షమించబడ్డాయి. యేసయ్య పునరుత్థానం పొందినప్పుడు మనల్ని పాపం నుండి విడిపించారు. ఇప్పుడు ఏం చెప్పాలి మీరు? ఎలా చెప్పాలి చెప్పండి, చూస్తాం. ఓకే, ఒక కసితో చెప్పాలి. అప్పుడు చెప్పండి. వెరీ గుడ్. ఓకే, దేవుని స్తోత్రం.
నాలుగవదిగా ద ప్రివిలేజ్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. పునరుత్థానం ఒక ధన్యత. యేసయ్య ద్వారా పునరుత్థానం అది ఒక ధన్యతను మనం చూస్తున్నాం. రోమిలికి రాసిన 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. రోమిలికి రాసిన 8వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ యేసయ్య ఒక ధన్యకరంని అనుగ్రహిస్తున్నారు. యూ విల్ బి రైజ్డ్ ఇఫ్ ద స్పిరిట్ indwells in you. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులో నుండి యేసయ్యను లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు, చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇలాంటి వచనం నేను చదువుతప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? ఇలా పెట్టుకోండి, చేతుల్ని ఇలా పెట్టుకోండి, కడుపులో నుండి బిగ్గరగా హల్లెలూయా. ఎంత మంచి వచనం! ఈ వచనంని ఎన్నిసార్లు అయినా చదవచ్చండి. ఈ రోమిలికి రాసిన 8వ అధ్యాయం 11వ వచనం ఎన్నిసార్లు అయినా చదవచ్చు. దాన్ని మరలా చదువుదాం. మృతుల్లో నుండి యేసుని లేపిన వారి ఆత్మ, పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసుక్రీస్తుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే మనం లెగుస్తాం. కనుక మనం పునరుత్థానం పొందాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు కావాలండి? అందరు చెప్తాం, ఎవరు కావాలి? బిగ్గరగా చెప్తాం, ఎవరు కావాలి? పరిశుద్ధాత్మకు మన దేవాలయముగా ఉండటం ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మకు దేవాలయముగా యేసయ్య జీవించారు కనుకనే ఈ శరీరమునే పగలగొట్టి ఈ దేవాలయంని నేను పడగొట్టి 3వ దినం లేపుతాను అన్నారు. యేసయ్య లేపబడుటకు కారణం తండ్రి, ఆయన లేపుటకు కారణం పరిశుద్ధాత్మకు దేవాలయముగా ఉన్నారు. మీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించినట్లయితే మనము కూడా ఒక దినం లేపబడతాం. కనుక ఇది ఒక గొప్ప ధన్యత. అలాగనే లూకా రాసిన 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. లూకా రాసిన 14వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు పునరుత్థానం గురించి, నీతిమంతుల పునరుత్థానం గురించి చెప్తున్నారు. చదువుదాం. యూ విల్ బి బ్లెస్డ్ సిన్స్ దే డు నాట్ హ్యావ్ మీన్స్ టు రీపే యూ, ఫర్ యూ విల్ బి రీపేడ్ అట్ ద రిసరెక్షన్ ఆఫ్ ద రైచస్. నీకు ప్రతి ఉపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు ఆగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రతి ఉపకారం పొందుదువు అని చెప్పాను. ఇక్కడ చూడండి, యేసయ్య దీన్ని ఏ సందర్భంలో చెప్తున్నారంటే, నువ్వు ఎవరికైనా ఆహారం పెట్టినప్పుడు ఒక లంచ్కి పిలుస్తున్నారు, లేకపోతే ఒక డిన్నర్కి పిలుస్తున్నారు, మీరు ఎవరిని పిలవాలంటే do not invite your brothers and sisters, your relatives or rich neighbors, otherwise they may invite you in return, that they will be that will be your repayment. యేసయ్య చెప్తున్నారు, మీరు భోజనానికి పిలిచినప్పుడు మీ ఇంట్లో పెళ్ళి కానీ ఏదైనా విశేషమైన ఒక కారణం కొరకు, ఒక పుట్టినరోజో పెళ్లి రోజో మీరు ఎవరైనా భోజనం చేసినప్పుడు మీరు ఎవరిని పిలుస్తారండి? అమ్మా, ఎవరిని పిలుస్తారు? కూర్చోమ్మా తల్లి. ఎవరిని పిలుస్తారు? బంధువుల్ని, స్నేహితుల్ని, ధనం కలిగిన ఇరుగు పొరుగు వారిని, అక్కా చెల్లెల్ని పిలుస్తారు. యేసయ్య చెప్తున్నారు అలా పిలవవద్దు అంటున్నారు. బట్ వెన్ యూ గివ్ రిసెప్షన్, ఇన్వైట్ poor, the cripple, the lame, the blind. మీరు అలాగూ మంచి బిర్యానీ చేశారు, ఎవరిని పిలవాలంట?
బీదలను అంగహీనులను కుంటివారును గుడ్డివారును పిలవమంటున్నారు యేసయ్య. మీ ఇంట్లో వంట చేస్తే బంధువులందరూ ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళనే పిలుస్తారు. మీకు ప్రతిఫలం ఉండదు. నా పిల్లలకి నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు పెళ్ళి అయిన వెంటనే ఒక వ్యాన్లో బిర్యానీ పార్సల్ అంతా చేసి కవర్లో పెడతాం, నీతో ఏదన్నా పంపిస్తాం. మీరు పెళ్లి వస్త్రం మార్చుకొని మీరు అలా ఎక్కడెక్కడ భిక్ష అడిగేవారు ఉన్నారో అందరికీ ఒక కవర్ ఇచ్చి రావాలి. అప్పుడే మీకు ఫస్ట్ నైట్ అని చెప్తాను. ఎందుకంటే యేసయ్య చెప్పారు, మీరు బంధువుల్ని పిలిచి ఆహారం పెట్టడం కాదు. అసలు ఎవరు పిలవని వారు ఎవరైనా పెళ్ళికి కానీ ఒక విశేషమునకు కుంటి వాళ్ళని భిక్షకాలని పిలుస్తారా? యేసయ్య చెప్తున్నారు, మీరు అలాగ చేస్తున్నప్పుడు 14వ వచనం, యూ విల్ బి బ్లెస్డ్. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారంట. లేని పేదవాళ్ళకి మీరు ఇచ్చినప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. సిన్స్ దే డోంట్ హ్యావ్ మీన్స్ టు రీపే యూ. వాళ్ళు తిరిగి మీకు ఇవ్వలేరు. భిక్షకారులకు మీరు ఇస్తే వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. ఫర్ యూ విల్ బి రీపేడ్ అట్ ద రిసరెక్షన్ ఆఫ్ ద రైచియస్. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎప్పుడైతే యేసయ్య వచ్చి మిమ్మల్ని లేపుతారో, తండ్రి లేపుతారో, అప్పుడు మీకు ప్రతిఫలం ఇస్తారంట. ఇప్పుడు చెప్పండి, 2 చేతులు ఇలా పెట్టుకోవాలి, అందరు ఇలా పెట్టుకోవాలి, కడుపులో నుండి చెప్దాం, 1 2 3 హల్లెలూయా. మనకు ప్రతిఫలం యేసయ్య ఇస్తారంట అండి. మనుషులు కాదు ప్రతిఫలం ఇచ్చేది. మీరు చేయవలసింది బంధువులు కాదు, మనం చేయవలసింది పేదలకు, కష్టంలో ఉన్నవారికి. కనుక ఒకవేళ యేసయ్య రాకడ ఆలస్యం అయితే, ఇలాంటి ఒక క్రిస్మస్ కానీ పునరుత్థాన పండుగ కానీ ఉంటే మనం ఏం చేస్తాం? నూనె పిండి అంతా సిద్ధపరచుకొని చర్చిలోనే పిండి వంటలు చేసి అందరికి పంచుకొని పేదలకు పంచుతాం. ఎలా ఉండిద్ది చేస్తే? అందరి ఇంట్లో ఇంతంతా చేసుకొని బంధువులకే పంచుకోవటం అంటే, చర్చిలోనే మన పిండి వంటలు సమృద్ధిగా చేసి అందరికి పంచి, వృద్ధాప్యంలో ఉన్నవారికి, ఇంట్లో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి వాళ్ళు పంచుకొని సంఘంలో అందరూ పంచుకుంటే అది బాగుంటాయి కదా. ఏమంటారు? బాగుంటాయి కదా. అదే పండగ అంటే, అదే పండగని నిజంగా చేసుకోవటం అంటే మన సంతోషంగా ఉండాలి. యేసయ్య ఎన్ని అద్భుతమైన వాక్యంని మన కొరకు ధ్యానించి రాసి ఉంచారు చూడండి. చివరిగా ద పవర్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. యేసయ్య పునరుత్థాన శక్తిని గురించి మనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం 10, 11 వచనంని మనం చదువుదాం. ఇక్కడ చూస్తున్నాము, that I may know him and the power of his resurrection, the fellowship of his suffering, and being conformed to his death, in order that I may attain to the resurrection from the dead. ఏ విధమును చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనై అవుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, నేను ఆయన్ని ఎరగాలి, ఆయన పునరుత్థాన శక్తిని ఎరగాలి కనుక సమస్తముని పెంటకు సమానముగా నేను ఎంచుకుంటున్నాను. నా చదువుని నేను పెంటకు సమానముగా ఎంచుకుంటున్నాను. నా డబ్బునే, నా ఆస్తినే పెంటకు సమానంగా ఎంచుకుంటున్నాను. నా వెండినే, బంగారంని నేను పెంటకు సమానముగా ఎంచుకుంటున్నాను. పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, ఆయన పునరుత్థానంలో నేను పాలు పొందాలి, ఆయన పునరుత్థాన శక్తిని నేను ఎరగాలి. ద పవర్ ఆఫ్ రిసరెక్షన్. నేను 5 విషయంలో మీతో పంచుకున్నాను. మొదటి, ప్రిడిక్షన్ ఆఫ్ ద రిసరెక్షన్ ఆఫ్ జీసస్. యేసయ్య పునరుత్థానం గురించి ముందుగానే ప్రకటించబడిన పునరుత్థానం. రెండవది, ప్రామిసెస్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. యేసయ్య పునరుత్థానం గురించి వాగ్దానం చేశారు. మూడవదిగా ద పర్పస్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. యేసయ్య పునరుత్థానమునకు
ఒక కారణం ఉన్నది. ప్రివిలేజ్ ఆఫ్ రిసరెక్షన్ బై జీసస్. యేసయ్య పునరుత్థానంలో ఆధిక్యత ఉన్నది. ఐదవది కదా పవర్ ఆఫ్ రిసరెక్షన్. యేసయ్య పునరుత్థానంలో ఒక శక్తి ఉన్నది. ఆ పునరుత్థానంలో మనం పాలు పొందాలంటే మనం ఏం చేయాలి? బిలీవ్ బై హియరింగ్, నాట్ బై సీయింగ్. మీరు వినటం వలన నమ్మాలి. యోహాను సువార్త 25వ అధ్యాయంలో యేసయ్య ఈ మాటల్ని శిష్యులకు చెప్తున్నారు. యేసయ్య మనసులో చాలా దుఃఖం ఉన్నది, బాధ ఉన్నది. ఎందుకంటే మనం 8వ వచనంలో చూసినట్లుగా యోహాన్ హీ సా అండ్ బిలీవ్డ్, చూసి నమ్మారంట. అలాగే తోమా కూడా చూసి నమ్మారంట. కనుక 29వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, బ్లెస్డ్ ఆర్ దే హూ డిడ్ నాట్ సీ యెట్ బిలీవ్డ్. చూడకుండా విశ్వసించిన వారు ధన్యులు అంటున్నారు. యేసయ్య పునరుత్థానం పొందినది ఎవరైనా చూసారండి? మీరు చూసారా? మనం చూడలేదు, కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. కనుక మనం ఎవరు? ఇప్పుడు కడుపులో నుండి హల్లెలూయా. మనం చూడకుండానే విశ్వసిస్తున్నాం కనుక మన దేవుని దృష్టిలో మనం ధన్యులం. గాడ్స్ హార్ట్, ఐ హ్యావ్ నో ప్లెషర్ ఇన్ ద డెత్ ఆఫ్ ద వికెట్. ఎస్ఐకెల్ రాసిన 33వ అధ్యాయం 13వ వచనంలో యేసయ్య చెప్తున్నారు, నాకు దుష్టుల మరణంలో నాకు ఇష్టం లేదు, పాపంలో మనుషులు చనిపోవటం నాకు ఇష్టం లేదు, దుష్టులు మరణించడం నాకు ఇష్టం లేదు. ఎస్ఐకెల్ 33:11. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. యేసయ్యకి ఎప్పుడు సంతోషం వచ్చిందంటే అండి, మన పిండి వంట చేసుకుంటేనా, మనం మంచి వస్త్రాలు ధరించుకుంటేనా, మంచి మ్యూజిక్తో మంచి ఆరాధన చేసుకుంటేనా, రంగురంగుల లైట్లు, స్టేజ్ మీద లైట్లు, మ్యూజిక్లు అలా ఉంటేనే దేవుడు సంతోషపడతారా? మారు మనసు పొందాలి. ఎవరు మీరు బయట ఎలా జీవిస్తున్నారు నాకు తెలియదు, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు ఎరిగి ఉన్నారు. మీకు తెలుసు. మీరు ఇంట్లో ఎలా మాట్లాడుకుంటున్నారు మీకు తెలుసు. ప్రేమతో మాట్లాడుతున్నారా, కసురుకొని మాట్లాడుతున్నారా, కోపంతో మాట్లాడుతున్నారా, లేదు కనిక్రమంతో మాట్లాడుతున్నారా? మీ చూపు ఎలా ఉంది? మీ ఆలోచన ఎలా ఉంది? మీరు ఇంట్లో పరిశుద్ధంగా ఉన్నారా? భార్యలు భర్తలకు నమ్మకంగా ఉన్నారా? భర్తలు భార్యలకు నమ్మకంగా ఉన్నారా? దేవుడు చూస్తున్నారు, మన జీవితంలో చూస్తున్నారు. మీ నాలుక పరిశుద్ధంగా ఉండాలి, కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, మీ చెవు పరిశుద్ధంగా ఉండాలి. దుష్టులు పాపంలో చనిపోవటం యేసయ్యకి ఇష్టం లేదంట. వాళ్ళు మరలి పాపం విడిచి తిరిగితేనే ఆయనకు సంతోషం వచ్చిందంట. యేసయ్యని సంతోషపెట్టాలి. మనం ఈరోజు రిసరెక్షన్ యేసయ్య పునరుత్థానం పొందాలని చెప్పి మన సంతోషపడటం కాదు, మన యేసయ్యని సంతోషపెట్టాలండి. మనల్ని బట్టి యేసయ్య సంతోషంగా ఉన్నారా? నిన్ను బట్టి యేసయ్య సంతోషంగా ఉన్నారా? నీ జీవితంను బట్టి యేసయ్య సంతోషపడుతున్నారా, లేదు దుఃఖపడుతున్నారా? మనం యేసయ్యని సంతోషపెట్టాలంటే మనలో ఎవరు ఉండాలి? పరిశుద్ధ ఆత్మదేవుడు ఉండాలి. యేసయ్యని ఎందుకు తండ్రి లేపారంట? ఆయనలో ఎవరు ఉన్నారంట? పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారంట. రోమిలికి రాసిన 8:11లో మనం కూడా అదే ఆత్మను కలిగి ఉంటే మనల్ని కూడా పునరుత్థానం లేపారంట. హెల్ ఇస్ రియల్. నరకం నిజం, అగ్నిగుండం నిజం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది నిజం. మన చేసిన పాపములే ఆ పురుగులు. నీ జీవితంలో నువ్వు చేసిన పాపములే ఆ పురుగులు. అది చావదు. ఆ తలంపులు, అయ్యో నేను ఇలా చేయక ఉండి ఉంటే, అయ్యో నేను ఈ మారు మనసు పొంది ఉంటే, అయ్యో ఈ పాపం చేయటం వలన ఆ పురుగులు చావదు. ఆ పురుగులు చావదు. అగ్ని ఆరదు. నీ వేదనకు ముగింపే లేదు. యేసయ్య చెప్తున్నారు, ఇటర్నల్ పనిష్మెంట్. నరకంలో అగ్ని ఆరదు. నీ బాధ తీరిపోదు. ద హెల్ ఇస్ రియల్. ఇటర్నల్ టోర్మెంట్ ఇస్ రియల్. నువ్వు అక్కడ నిత్యముగా బాధపడతావు. ఎంత బాధ కలిగిద్దంటే ఒక్క చుక్క నీళ్ళు ఏడుస్తావు, కన్నీళ్ళు కారుస్తావు.
దుఃఖపడతావు. నీ అమ్మ నాన్న, నీ తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, నీ అన్న, అక్క, చెల్లి, నీకు ముందు ఎవరెవరు చనిపోయారు, నరకంలో ఉన్నవారు ఏమని కేకలేస్తున్నారు తెలుసా? నువ్వు నరకం వెళ్ళకూడదని కేకలేస్తున్నారు. నువ్వు నరకం వెళ్ళకూడదు. ఆ ధనవంతుడి నరకం వెళ్ళిన తర్వాత ఏమని తెలుసా అడిగారు? నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు. నో ఛాన్స్ ఫర్ రిపెంటెన్స్ ఇస్ రియల్. అక్కడ మారు మనసు పొందుటకు అవకాశమే ఉండదు. దేవా ఒక్క అవకాశం ఇవ్వండి, మేము మారు మనసు పొందుతామంటే మారు మనసు పొందటానికి అవకాశమే లేదు. నువ్వు చనిపోయే చివరి నిమిషం వరకు దేవుడు అవకాశం ఇస్తారు. నువ్వు మరణిస్తావా, నీకు జీవితంలో అవకాశమే లేదు. నో కంపాషన్ ఫర్ గాడ్ ఇస్ రియల్. దేవునికి కనిగ్రహమే ఉండదు. ప్రేమ కలిగిన దేవుడే ఆయన తండ్రి అంటున్నారు. మనం మత్తయిలో చదువుతున్నాము, శిష్యుడు వచ్చి, దేవదూత వచ్చి మగదలేన మరియాతో ఏమని చెప్తున్నారని మనం 26వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక్కడ దేవదూత వచ్చి చెప్తున్నారు, శిష్యులకు వెళ్ళి చెప్పండి. సరే, మత్తయి రాసిన 28వ అధ్యాయం 7వ వచనంలో శిష్యుడు వచ్చి చెప్తున్నారు, దేవదూత వచ్చి చెప్తున్నారు, గో క్విక్లీ టెల్ హిస్ డిసైపుల్స్, త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి అంటున్నారు. కానీ యేసయ్య 10వ వచనంలో ఏమని చెప్తున్నారు చూడండి, గో టేక్ వర్డ్ టు మై బ్రదరన్, మీరు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి. 10వ వచనంలో భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లేకు వెళ్ళవలననియు. చాలు, యేసయ్య దేవదూత వచ్చి చెప్తున్నారు, ఆయన శిష్యులకు చెప్పండి. దేవదూతలకే మనం ఆయనకు శిష్యులం, కానీ యేసయ్యకు మనం సహోదరులం. హల్లెలూయా. అదే విషయమే మనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. కనుక మనకు యేసయ్య సహోదరుడే, పరలోకపు తండ్రి మనకు తండ్రియే, కానీ he will show no compassion. నరకంలో ఉన్న వరకు కనికరం చూపించరు. యేసయ్య మరలా త్వరగా తిరిగి వస్తున్నారండి. యేసయ్య త్వరలో తిరిగి వస్తున్నారు. యేసయ్యతో పాటు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉండాలంటే మీలో ఎవరు ఉండాలండి? అందరు చెప్దాం. ఎవరు ఉండాలి మనలో? సుహాస్, ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మనం దేవునికి దేవాలయముగా ఉండాలి. అప్పుడే మనం యేసయ్య వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. కమ్ టు జీసస్ అట్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. యేసయ్య సిలువ దగ్గర వస్తాం. ఒకవేళ ఎవరైనా ఇంకా పాపంలో ఉంటున్నారా? మీ ఇంట్లో బూతులు, పిల్లల్ని బూతులతో తిట్టడం, నోటి మాట తెరిస్తే బూతులు, అబద్ధములు. నువ్వు సేవకుల దగ్గర అబద్ధం చెప్తే దేవుని దగ్గర చెప్తున్నా చంపేస్తారు దేవుడు. మన అపోస్తల గ్రంథంలో చదువుతున్నాం, పేతురు దగ్గర వచ్చి అబద్ధం చెప్పారు. పేతురు చెప్పారు, పరిశుద్ధ ఆత్మని మోసపరచుటకు నీ హృదయం ఎలా ప్రేరేపించబడింది? అక్కడే చచ్చిపోయారు. నువ్వు చావట్లేదు, నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా అనుకుంటున్నావు, జాగ్రత్త, పరలోకపు తండ్రి నిన్ను లేపకపోతారు. మారు మనసు పొందాలి. యేసయ్య సిలువ దగ్గర రండి. ఒకవేళ మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు నాకు తెలీదు, ఎలాంటి పరిశుద్ధ, ఇంకా కొందరు విభచార జీవితంలో, చెడ్డ సహవాసంలో మీరు ఉండవచ్చు. ఉండకూడని వ్యక్తి మీ ఇంటికి వస్తున్నారా? ఎవరు మీ ఇంట్లో ఉండకూడదు ఆ వ్యక్తి ఉంటున్నారా? నరకం వెళతారు. జాగ్రత్త. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వ్యక్తియో అంత భయంకరమైన వ్యక్తి. ఆయనలో కనికరం ఉండదు. నీ ఒక్కసారి మరణిస్తావంటే, పాపంలో మరణిస్తావంటే నీ మీద కనికరమే ఉండదు. యేసయ్యకు దయ ఉండదు. కనుక మారు మనసు పొందు, సిలువ దగ్గర రా, రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. యేసయ్య ఇచ్చే క్షమాపణని పొందుకో. అందరికి పాప క్షమాపణ కావాలి. మీరు ఎవరైనా పాపంలో జీవిస్తున్నారా? మీరు రహస్య జీవితం జీవిస్తున్నారా? మోసాలు, అబద్ధాలు, కక్ష, కుళ్ళు, క్రోధం, ఈడ్స మీ హృదయంలో ఉంటుందా? యేసయ్య దగ్గర రండి. లివ్ యువర్ సాల్వేషన్. యేసయ్య ఇచ్చిన రక్షణను మీరు జీవించండి. యేసయ్య పన్ను వసూలించే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్యకి ఏం చెప్పారు? ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసయ్య మీకు ఇచ్చిన రక్షణను మీరు జీవించండి. లివ్ యువర్ సాల్వేషన్ ఎవ్రీడే. మీ రక్షణని ప్రతి దినము కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. కంటిన్యూ యువర్ రిడెంప్షన్. యేసయ్య మిమ్మల్ని ఏ విషయం నుండి రక్షించారో ఆ రక్షణ నుండి మిమ్మల్ని కాపాడుకోండి.
యేసయ్య మిమ్మల్ని రిడీమ్ చేశారు, మిమ్మల్ని కొన్నారు తన రక్తముతో. పాప బ్రతుకు నుండి మిమ్మల్ని విడిపించారు. ఆ పాత జోలికి వెళ్ళవద్దు. కుక్క అది కక్కిన దాన్నే మరలా వెళ్ళి దాన్నే తినిద్దంట. వదిలిపెట్టిన పాపమునే మరలా వెనక వెళ్ళకుండా మనం జాగ్రత్త పడతాం. మనకు శోధన వస్తానే ఉండిద్ది, తిరిగి వెళ్ళాలని మనసు వస్తానే ఉండిద్ది, ఆశ వచ్చిద్ది, కోపం వచ్చిద్ది. కానీ మనం క్రీస్తులో ప్రయాసపడాలి. అండ్ కన్ఫర్మ్ యువర్ రిసరెక్షన్. అలాగూ జీవించినప్పుడు మీ పునరుత్థానంని మీరు నిశ్చయించుకోవచ్చు. మీ పునరుత్థానంని నిశ్చయించుకోవాలంటే లివ్ యువర్ సాల్వేషన్, కంటిన్యూ యువర్ రిడెంప్షన్, కన్ఫర్మ్ యువర్ రిసరెక్షన్. మనం మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని జనమా, యేసయ్య దగ్గర పాప క్షమాపణ అడుగుతాం. ఆయన మంచి దేవుడు అండి, ఆయన కనికరం కలిగిన గొప్ప దేవుడు అండి. మిమ్మల్ని క్షమిస్తారు. మన అందరూ కూడా మరలా లేస్తామని యేసయ్య చెప్తున్నారు. పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నట్లయితే మనం లేపబడతాం. పాపం వద్దు, పాప బ్రతుకుని విడిచి మారు మనసు పొందుతాం. మోకరిస్తాం, సంఘంలో మోకరించాలి. చిన్నలు పెద్దలు అందరూ మోకరించండి. ఇంతసేపు యేసయ్య మిమ్మల్ని కూర్చోబెట్టే కదా మంచి ఆత్మీయ ఆహారం ఇచ్చారు. ఒక 2 నిమిషాలు మోకరించలేరా? ఒక 2 నిమిషాలు సంఘమంతా మోకరిస్తాం. సంఘమంతా పిల్లలు మోకరించండి, మోకరించండి. స్కూల్లో మీ టీచర్ పీరియడ్ అంతా మోకాళ్ళలో నిలబెడితే మోకరిస్తారు కదా. ఒక 2 నిమిషాలు మోకరిస్తాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. యేసయ్య, నేను పాపిని, యేసయ్య నాకు పాప క్షమాపణనే రక్షణను ఇవ్వండి. అయ్యా, నా రక్షణను కాపాడుకున్నట్టుకు నాకు సహాయం చేయండి. నన్ను రిడీమ్ చేశారు, మీకు వందనాలు యేసయ్య. మీకు కృతజ్ఞతలను యేసయ్యకు చెబుతాం. ఆయన మంచి దేవుడు అండి, ఆయన గొప్ప దేవుడు అండి యేసయ్య. పాప క్షమాపణ అడుగుతాం. నాకు పరిశుద్ధతను దయచేయండి యేసయ్య. నేను కూడా పునరుత్థానంలో నన్ను లేపాలి యేసయ్య. నేను దేవాలయముగా ఉండాలి. నా హృదయంని మీ రక్తం పెట్టి కొన్నారు కదా అయ్యా. నేను నాకు సొంతం కాదని చెప్పారు కదా అయ్యా. మీ పరిశుద్ధ ఆత్మకు నేను దేవాలయముగా ఉండే కృపను దయచేయండి. ఎవరికి వారు ప్రార్థన చేయండి, ఎవరికి వారు ప్రార్థన చేస్తాం. మీ రక్షణ మీదండి, మీ రక్షణ మీది. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు యేసయ్యను పంపించి మా పాపములను క్షమించి యేసయ్యను పునరుత్థానం మరణం నుండి లేపి అయ్యా మాకు పరిపూర్ణమైన విమోచనను దయచేశారు. పరిశుద్ధ ఆత్మను కలిగిన వారిని మీరు లేపుతారని చెప్పారు కదా. మీ పరిశుద్ధ ఆత్మకు దేవాలయముగా మేము జీవించే కృపను దయచేయండి. ఈ సమయంలో ఎవరెవరు తమ పాపముల్ని మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నారో వారందరినీ కూడా క్షమించమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో యేసయ్య బల్లలో మనం పాలు పొందబోతున్నాం.